ఏమేమి తెచ్చిండు చెప్పు, ఇక ఎందుకు పోయినా ఏం కథ చెప్పు. ఇక అన్నీ ఉన్నాయి ఇక మొత్తం వాడ చెప్పు ఏం యూజీసీ పని మీద పోయినా అసలు యాక్చువల్గా పోతే పోయినా కానీ జనం చెప్పిన పని ఏమైంది? జనం అసలు యాక్చువల్ విషయం ఏంటంటే అంటే అది నాకు పూర్తిగా దాని మీద ఐడియా లేదు. అయితే పోయినా ఈ సరోజిని అదేంటి మార్కెట్కు తర్వాత ఇంకో మార్కెట్ ఉండే, ఆ మార్కెట్కి పోయి చూసి వచ్చిన మంచిగా ఉన్నాయి. చూసి ఎవరైనా వస్తారు పోయినప్పుడు కాదు, పబ్లిక్ ఎంతమంది ఆశలు ఇవ్వాలి, షటర్ వస్తుంది మాకు, జర్కిన్ వస్తుంది, మఫ్లర్ వస్తుంది అని చెప్పి చాలా మంది నిన్న వెయిట్ చేసిరు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆగ్రహావేశాలతో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏంది సమాధానం ఏం చెప్తారు? ఆగ్రా కూడా పోయేది ఉండే కానీ ఆగ్రా ఇచ్చిపెట్టు. అది ఎందుకు ఎందుకు ప్రజల్ని మోసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? చెప్పకుండా అనౌన్స్ చేస్తే పోతావు కదా. చెప్పకుండా అనౌన్స్ చేసిన ప్రజలు అడిగితే ఇప్పుడు సుదర్శన్ ఎటు పోయినంటే ఢిల్లీ పోయిందంటే నాకు ఒక జర్కిన్ తెస్తాడేమో అడగన్నా అంటే మీకు ఒకటి ఏందా అందరికి తెస్తాడని నెంబర్ రాసిరా. అక్కడ అందరికి తేవాలంటే 5-6 లక్షల మందికి తేవాలి. దానికి ఒక ట్రైన్ మాట్లాడాలి. ప్రధానమంత్రితో మాట్లాడదామని చూసినా కానీ అక్కడ టైం దొరకలే. క్షమాపణ చెప్పారు, చెప్పి క్షమాపణ చెప్పు ఖాళీ ఉండయి, క్షమాపణ ఉండయి. ఎందుకంటే మన ప్రజలు మన కీనోస్ అభిమానులు కాబట్టి వాళ్ళు సహృదయులు. జర్కిన్ తెస్తా అర్థం చేసుకుంటారు. జర్కిన్ తెస్తా అని మోసం కావాలంటే ఆడ నుంచి మర్చెంట్ మాట్లాడి ఇక్కడ తెప్పించేసి అగ్గోకు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తా. ఆ నెంబర్ పెట్టు, నీది చేస్తా. నీ నెంబర్ పెట్టు. మరి ఫోన్ ఆగుతలేదు మొన్న అసలు ఇక దీనికి లేదు. ఇక మళ్ళా ఫోన్ చేస్తురా. తెచ్చిండు కొన్ని, కానీ లిమిటెడ్ గా తెచ్చిండు. ఎవరు మొదటగా కాల్ చేస్తే వాళ్ళకే, వేరే వాళ్ళు కాదు కానీ ఎవరు మొదటగా కాల్ చేస్తే వాళ్ళకి జర్కిన్ మర్చెంట్ చెప్పిన తెచ్చిండు గట్లా అంటాడు. కానీ ఎవరెవరు కాల్ చేసిరో అన్ని నోట్ చేసుకొని తెచ్చిన అన్న అని చెప్పాను అన్నారు. మీకు అందుబాటులో ఉంటే క్యూనిస్ ఆఫీస్ కానే ఉంటాడు, ఈ కార్యాలయం కానే ఉంటాడు సుదర్శన్ గారు. ఆయన మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు పెద్దగా. అయితే నేను ఏమైనా డబ్బులు తీసుకుంటా అంటే మా వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుంటానా అన్న, అది పద్ధతి ఫ్రీగా ఇస్తా అని చెప్పని అంటుండు. సరే ఏదేమైనా కానీ మొత్తానికి మొట్టమొదటిసారిగా ఢిల్లీ పర్యటన విజయవంతం చేసుకొని ఫ్లైట్ లా 14 కిలోల కంటే ఎక్కువ స్వరాష్ట్రాగమన శుభాకాంక్షలు మీకు. ధన్యవాదాలు. ఢిల్లీ పర్యటన నిమిత్తం అక్కడికి పోయి వచ్చినటువంటి సుదర్శన్ గారు పర్యటన పూర్తి చేసుకుని ఈ ఏడాది ఫస్ట్ ఇదే లాస్ట్ మళ్ళీ ఉండదు. ఈ సాయి కొత్త సంవత్సరంలో మళ్ళీ మస్తుగా ఉంది. ఇంకా నువ్వు నేను పోవాల్సింది చాలా ఉంది.